హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ వ్లాగ్స్. నేనైతే ఈరోజు మీ అందరికీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఒక ప్యాక్‌ను ప్లస్ షాంపూను మీకెలా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. చూసేద్దాం రండి. ఈ షాంపూ ప్యాక్ రెడీ చేసుకోవడానికి మనకైతే పెద్ద ఇంగ్రీడియెంట్స్ ఏం అవసరం లేదండి. మన అందరి ఇళ్లల్లో దొరికేదే ఈ మధ్య అందరూ వాడుతున్నారు. అవిసె గింజలును, మెంతులును వాటిని తీసుకుంటున్నాను. ఈ 2 ఇంగ్రీడియెంట్స్ వల్ల మన హెయిర్‌కైతే చాలా బెనిఫిట్ ఉంటదండి. నేనైతే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ 2 ఇంగ్రీడియెంట్స్ వేస్తున్నానండి. దాంట్లో నేను ఏంటంటే గెంజి వాటర్ ఉంటది కదండీ! అది నేను పక్కకు పెట్టుకొని ఉంచుకుంటాను ఎప్పుడును. అలా వచ్చిన గెంజిని నేను బాయిల్ చేస్తాను ఆ 2 ఇంగ్రీడియెంట్స్‌తో. అలా బాగా బాయిల్ చేసేటప్పటికి మనకొక మంచి థిన్ లిక్విడ్ లాగా వస్తూ ఉంటదండి. అదే మనకి కావాల్సింది. ఈ లిక్విడ్‌నయితే మనం సిమ్‌లో పెట్టుకొని మాత్రమే బాయిల్ చేసుకోవాలండి. ఇలా అయితే రెడీ అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చల్లారనివ్వాలి బాగాన. హీట్‌గా ఉన్నప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకోకూడదు. నేనైతే వర్క్ చేసుకునేటప్పుడు ముందుగానే దాన్ని అలా ప్రిపేర్ చేసుకొని నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఈలోపు అది కూల్ అవుతూ ఉంటది కాబట్టి తర్వాత నేను దాన్ని యూజ్ చేస్తానండి. వర్క్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి అది కూల్ అయితే అయిపోయిందండి. దాన్ని ఒక స్ట్రెయినర్ సహాయంతో నేనైతే ఇలాగ వడబోసుకుంటున్నాను. ఇలా మనమైతే వడబోసుకున్న తర్వాత మనం ఏ ఇంగ్రీడియెంట్స్ అయితే మనం బాయిల్ చేసుకున్నామో అవి ఇలాగా స్ట్రెయినర్‌లోకి వచ్చాయి కదండీ! వాటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలండి. ఇప్పుడైతే మనం దీన్ని మెత్తని పేస్ట్‌లో పట్టుకోవాలండి. ఇదే మనకి హెయిర్ ప్యాక్ కింద యూజ్ అవుతది. మధ్య మధ్యలో మీకు అక్కడక్కడ వైట్‌గా కనిపిస్తున్నాయి కదండీ! అవైతే మనకి గంజిలోని రైస్ అనేది ఉంటది కదండీ! వాటిని కూడా నేను వేసేసి నేను బాయిల్ చేశానండి. ఇలా మనమైతే బాగా మెత్తని పేస్ట్‌లా పట్టుకోవాలి. హెయిర్‌కి ప్యాక్‌లా యూజ్ చేస్తామండి. మనకిలాగా ఇగోండి ఇలా బరకగా ఉంది కదా! ఇంకా మనకి బాగా మెత్తగా అవ్వాలి. మనం ఏ లిక్విడ్ అయితే సెపరేట్ చేసి పెట్టామో అది మాత్రమే వేసుకొని మనం బాగా మెత్తగా పేస్ట్‌లా వాడుకోవాలండి. ఇంకా వాటర్ అనేది సెపరేట్‌గా వాడకూడదండి. చూడండి మనకైతే పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. నేను దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను దీంట్లోకి ఒక ఆయిల్ అయితే కలుపుతానండి. అదే రోజ్‌మేరీ హెయిర్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ అనేది చాలా హెయిర్ ఫాల్ తగ్గిస్తుందండి. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. నేనైతే చాలా అయితే వాడాను గానీ ఏది కూడా నాకు హెయిర్ ఫాల్ అనేది తగ్గించలేదండి. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది. అందుకే నేను దీన్ని మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఈ పేస్ట్‌నంతటిని హెయిర్ అంతా బాగా అప్లై చేసుకొని మనమైతే ఒక 20 మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇవ్వాలండి. ఈలోపు మనమైతే షాంపూ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఒక లిక్విడు. దాంట్లోని మీరేదైతే షాంపూ అయితే రెగ్యులర్‌గా వాడతారో, ఆ షాంపూని ఇందులో బాగా కలుపుకొని దీన్నే షాంపూ కింద వాడాలండి. మనమైతే హెయిర్ ప్యాక్ అనేది డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్‌తో వాష్ చేసిన తర్వాత ఈ షాంపూ వాడాలండి. ఇలా అయితే మనం వారంలో 2 సార్లు ఇలా చేసుకుంటే చాలా బాగా మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతదండి. హెయిర్ కూడా స్మూత్‌నెస్ పెరుగుతదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.